పట్టుకోవద్దు. ఆ పాప ఎందుకు పట్టుకోలేరా? ఆ పాపకు తీసుకుంటారు, నిన్నెందుకు తీసుకుంటారా? ఇది ఎక్కడదిరా? అత్తయ్య ఇట్లా కూడా తీసుకుంటారు అత్తయ్య. మీరెక్కడ తిక్కలల్ల నాయనా? కొత్త ట్రెండ్ అత్తయ్య. కొత్త ట్రెండ్ నిజంగా. అంటే మొగళ్ళకి గర్భం వస్తుందా? మళ్ళా వస్తుందా? వస్తాందాడా, అందుకే కదా ఇప్పుడు 2 వెరైటీస్. సోద్యం రా నాయన. నిజంగానే అబద్ధం కాదు. తల్లి కూడా పట్టుకుంటుంది. తల్లి ఎవరు పట్టుకోలేలే, సొగిలి నా కొడుక, నాకేం బట్టే. ఇట్లా ఇట్లని ఇట్లా. ఇప్పుడు నువ్వు నీళ్ళు డౌన్ చేసి కిస్ చేయలేడా? నేనెందుకు చేస్తాను? నీ పెళ్ళాం చేస్తుంది. లే సొగిలి కూతలు కూర్చున్నట్టు మెడతో కొడతా నా కొడుక. హలో, చెప్పండి. అవునండి, రాధికా బ్లాగ్స్. మదానా అండి? మదా ఫోటో స్టూడియోస్. ఓకే. అమ్మతోనా? మా అమ్మ తినేటప్పుడు మాట్లాడదండి, తింటాంది. చేస్తామండి, ఎందుకేమో చేస్తాం. ఏ టైప్ మీకు ఎట్లా కావాలంటే ఎట్లా చేస్తాం. ఏంది వాళ్ళది మదా ఫోటో స్టూడియో అని పెట్టుకున్నారు పేరు. ఏ ఊరండి? రాళ్ళ చెరువు అంట. ఓకే, సరేలేండి. ఎట్లా కావాలా మీకు? రాళ్ళ చెరువు కూడా కొత్తగా వింటాను నేను. మా ఇట్లా దగ్గర కంటే కూర్చో. లేదు తొందరరా. ఏంటంతా విచిత్రం చేస్తాను. ఈ పాప తింటే తీసేది చూడు. ఈ పాప సోది మగండి. ఎట్లా తీస్తాను? ఎట్లా కావాలండి మీకు? ఎట్లా కావాలంటే ఎట్లా చేస్తాం. 2 వెరైటీసా? అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ, ప్రీ ప్రెగ్నెన్సీ. ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు చనిపోయినప్పుడు కూడా వాళ్ళ ఫొటోస్ దానిలకు కూడా పబ్లిసిటీ చేయాలండి. సరే చేస్తాం. ఓకే. ఇంకా పెళ్ళిళ్ళకి ఏందిరా? చచ్చిపోయిన వాళ్ళకి, నిండా మనుషులకి ఏందేందో అందరికీ, చచ్చిపోయిన వాళ్ళకి, నిండా మనుషులకి, పెద్ద మనుషులకి, పెళ్ళైన వాళ్ళకి. అంటే ఓకే, సెకండ్ టైం మ్యారేజ్. ఎవరితో మాట్లాడుతున్నా? మదా ఫోటోగ్రఫీస్. సరేలేండి, చేస్తాంలేండి. మీకు ఎట్లా వేరియేషన్స్ కావాలా? ఎట్లా వేరియేషన్స్ కావాలంటే అట్లా ఇస్తుంది మా అమ్మాయి. అంటే సరేలేండి. ఓకే, మీకు పంపిస్తాంలేండి, తీసేస్తాంలే ఇప్పుడే. ఓకే, నైస్ డూయింగ్ బిజినెస్ విత్ యూ. ఏందిరా నువ్వు మాట్లాడేది? నాకు అర్థం కాలే. మదా ఫోటో స్టూడియోస్ అని ఒకటి ఉంది. వాళ్ళు యువర్ థింకింగ్ రైట్. ప్రెగ్నెన్సీ అయ్యేకి ముందర ప్రీ ప్రెగ్నెన్సీ షూట్ అని ఉంటుందన్నమాట. అంటే కడుపుతో ఉన్నప్పుడు ఫోటోలు తెప్పించుకుంటారు కదా, ప్రీ ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ. పోస్ట్ అంటే ఆ ప్రెగ్నెన్సీ పిల్లలు పుట్టినాక ఇట్లా బేబీని పట్టుకొని మామూలు తీర్చుకుంటారు కదా, ఇట్లా బేబీని పట్టుకొని ఇట్లా బేబీ ఇట్లా తలకాయ ఇట్లా పెట్టి అట్లా. మళ్ళీ ఆ తర్వాత ప్రీ వెడ్డింగు, మళ్ళీ ఆ తర్వాత పోస్ట్ వెడ్డింగ్ స్కామ్ అయినా కానీ, అంటే వెడ్డింగ్ ఎత్తిపోయినాక కూడా. వెడ్డింగ్ అంటే పెళ్ళి ఎత్తిపోయినాక కూడా ఫోటోలు తీస్తారు. అంటే డివోర్స్ అయిపోయిన వాళ్ళ కోసం. కలికాలం ఇదంతా కలికాలంలే, కానీ మనకి ఎందుకు మనకి లెక్క ఇస్తారు, మనం ప్రమోట్ చేస్తాం అంతే, అంతవరకే. అంటే లెక్కిస్తే అరేంజ్ చేస్తావా? యావైనా ఏముంది, ఇప్పుడు సొసైటీలో జరుగుతుండేది. మనం బెట్టింగ్ యాప్లు అవి ఇవి ప్రమోట్ చేస్తామా? చేయము, ఇట్లాంటివి చేస్తాం అంతే. తొందరగా పోయి చీర కట్టుకొని రాపో. ప్యాంటు షర్ట్ వేసుకుంటావా? ఫోటో స్టూడియోస్ వాళ్ళకి ప్రమోషన్ కావాలంటే అందుకు
పోడు బట్టలు వేసుకొని రాపో. బట్ట అసలు తట్ట నాకాల్సిన అవసరమే లేదు కదమ్మా, ఇంత బాగా నాకేసినావు. ఎందుకు నాకుతా? అట్లే పెట్టావు. నీట్గా తింటా నేను. చీర కట్టుకోవాలా? చీర కట్టుకో, మంచి చీర కట్టుకో. మంచి చీర, పట్టు చీర కట్టుకుంటా. అట్లే మంచి చీర కట్టుకోవాలని చెప్పింది చెయ్యి కానీ. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. మేము కూడా బాగుండాలని మీరందరూ కోరుకోండి. చాలా రోజులైందండి మిమ్మల్ని ఏమి అది లైక్ల కోసం అడిగితేనే కొట్టద్దండి, అడగకున్నా కొట్టండి. లైక్లు అసలు కొట్టడం లేదు. ప్లీజ్ అండి, మీ లైక్లు కొడితేనే మా వీడియో ముందుకెళ్తుంది. తప్పకుండా లైక్ కొట్టండి. మదా స్టూడియోనా? మదా స్టూడియో మదా అంట. మదా స్టూడియో వాళ్ళు ఏంపల్లి రాళ్ళ చెరువులో ఉంటారంట. నీట్గా మదా కాదు, మధ ఉన్నిలే ధావత్. మధ స్టూడియో వాళ్ళు రాళ్ళ చెరువులో ఉంటారంట. వాళ్ళ ఫోటో నాకే రాళ్ళ చెరువు ఎక్కడో తెలీదు, వీడు చెప్తున్నాడు. అక్కడ వాళ్ళ స్టూడియో ఫొటోస్, తర్వాత అన్ని వీడియోస్ కూడా తీస్తారా? ఫొటోస్, వీడియోస్, పెళ్ళిళ్ళ వీడియోలు, ఫస్ట్ నైట్ వీడియోస్, ఏది నోటుకొస్తే అది మాట్లాడక. ఫస్ట్ నైట్ వీడియోస్ కొడతారా? కాదు కొడక, నాకు అట్లా చెప్పిస్తావు. తీసుకొని కొడతారు. ఫస్ట్ నైట్ వీడియోస్ అంటే ఫస్ట్ నైట్ డెకరేషన్ వేడి పెడతామా నా కొడుకు? డెకరేషన్ చావులకు కూడా అంట. చావులకి డప్పులు కొట్టేటప్పుడు షష్టి పూర్తి వీడియోస్, ప్రీ ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ. అంటే ఏంది ఫ్రీ? అంటే కడుపు ఫ్రీగా వస్తుందా? పిఆర్ఈ కడుపులు కూడా ఫ్రీగా వస్తాయేమో నువ్వు చెప్తా అంటే. నాకు నేను కట్ చేసేకి ఇబ్బంది అవుతుంది. నీట్గా చెప్పు. ఇంకేం చెప్తా? నాకు చెప్పినా కదా, బాగా చెప్పినా కదా. ఇంకేంది కట్ చేసేది? అవన్నీ ప్రెగ్నెన్సీ కాకముందే ఎట్లా తీస్తాడు? నేను నీకు చూపిస్తాను ఇప్పుడు. నువ్వు నేను చెప్పమ్మా, నేను నీకు లేయర్స్ నేను చూపిస్తాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాకముందు కడుపు ఫ్లాట్గా ఉన్నట్లు చూపిస్తారు. ప్రెగ్నెన్సీ వస్తానే ఇప్పుడు మళ్ళీ కడుపు ముందుకు వచ్చినట్లు అట్లా వాళ్ళకి. మళ్ళీ బేబీ వస్తానే ఇట్లా బేబీ వస్తానే మళ్ళీ బేబీని చూపిస్తారంట. కడుపు లేకుండా కడుపు లేనట్లు అది చూపిస్తారంట. కడుపు వచ్చినాక కడుపు ఉన్నట్లు చూపిస్తారంట. సుగిలా నవ్వుతాను. నేను మంచిగా చెప్తా అంటే నువ్వు నవ్వుతావు. సుగిలి కామెడీ అనుకున్నావా? ఇంకా వాళ్ళు ఏమనుకోవాలి అయినే వాళ్ళు. రాధమ్మకి ఏందో తిక్కబట్టింది అనుకుంటారు. తిక్క రాదమ్మ అని చెప్పు. ఇంకా చాలా కాదు. నువ్వు నీకు కనుబొమ్మలు ఎట్లా వచ్చినాయమ్మా? ఎట్లా వస్తానే నేను తెప్పించుకుంటాను. నిజంగా నాకు అర్థం కావడం లేదమ్మా. ఆమ్దము రివర్స్లో తిక్కితే వస్తాయని చెప్తే చేస్తాను. వస్తానే కదా? తిక్కద్దమ్మా, నువ్వు కనుబొమ్మలు లేకుంటేనే బాగా. నోరు మూసుకోలే. నిజంగా నువ్వు చైనీస్ అవి ఇవన్నీ పేర్లు పెట్టి కానీ నేను తెప్పించుకున్నాను. ఇంకా నాకేం అవసరం. అయితే మదా స్టూడియో వాళ్ళతో నీకు జూమ్ లో పెట్టి తీపిస్తాను మంచిగా. అవసరం లేదు. ఇంకేముంది చెప్పు. ఇంకా పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు ఏమంటారు అది? పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు, వాళ్ళు స్నానాలు చేసేటప్పుడు, డ్రెస్ చేసుకునేటప్పుడు, పెద్ద మనుషుల ఫంక్షన్లు, మళ్ళీ వాళ్ళు స్కూల్కి పోయేది, వచ్చేది, పెద్దగా అయ్యేది, కాలేజీలు చదివేది, పెద్ద మనుషులు ఫంక్షన్లు, తర్వాత కానుల్లో ఫంక్షన్లు కూడా ఫంక్షన్లు అవన్నీ చేస్తారండి. ఇది లేదు అనుకోకుండా చేస్తారండి. ఏ టు జెడ్ తీస్తారు వాళ్ళు. మీకు ఎవరికైనా అట్లా కావాలంటే మధ స్టూడియో వాళ్ళని కన్సల్ట్ కాండి. ఫోన్ నెంబర్ అక్కడ వేస్తాము.
ఇప్పుడు ఫోటోషూట్ది చూపిద్దామా ఎట్టెట్లు వస్తాయి ఏమని లేమ్మా నాక్యా అందరము ముగ్గురు నీటికి చూపిస్తాను నేను బాగుంది అత్తయ్య చీర బాగుంది రాయే చాలా బాగుంది అదే మెత్తంది ఐస్ క్రీమ్ చీరనా సూపర్ ఇది కూడా ప్రమోషన్ చేయండి శారీ చూడండి ఎలా ఉంది చాలా చాలా మెత్తగా ఉంటుంది ఇది కట్టుకుంటే ఒంటి మీద కూలుగా ఉంటుంది ఈ సారీ అట్లనే ఉంటుంది చూడండి ఎలా ఉందో బాగుందా అది ప్రమోషన్ అనుకుంటారు అనుకోనిలేండి ప్రమోషన్ ఏం కాదులేండి నేను ఊరికే మీకు చూపిస్తున్నాను అద్దో తిక్కలోడు చూస్తారండి తిక్కలోడు జస్ట్ మిస్ తిక్కలోడు వాడికి కళ్ళు కనపడలే తిక్కలోడు ఇప్పుడు ప్రీ ప్రెగ్నెన్సీ ఓకేనా ఎవరికి నీ పెళ్ళాన్ని చూపిలే నాకేం చూపిస్తావు నీకు కాదులే నీకెందుకు చూపిస్తాను ప్రీ ప్రెగ్నెన్సీ ఓకేనా కడుపు పట్టుకొని మామూలు చూసినావా నువ్వు ఎప్పుడైనా నీకు ఐడియా లేదా ఎట్లా ఇదిగో చూసినావా ఇట్లా తీస్తారు వాళ్ళు ఏంది అట్లా పట్టుకున్నారు కడుపు ఇప్పుడంతా అట్లనే ఏదో కడుపు పట్టుకునేది చూడిద్దో ఆడేంది ఆడ కింద కూర్చున్నాడు అట్లా కడుపులు పట్టుకొని ఇదేందమ్మా ఇట్లా కడుపును కరుచుకొని ఇప్పుడంతా అట్లనే అంటే ఇప్పుడు నీ పెళ్ళాన్ని కడుచుకుంటావా నీకు దీంట్లో 2 వెరైటీస్ ఉంటాయి చూపిస్తాను నువ్వు నీ మొగుడిని కడుచుకుంటావా 2 వెరైటీస్ ఉంటాయమ్మా నేను మీతో తీపిస్తా ఫోటో నేనేం లేకపోకుండా మీ ఇద్దరికి తీపిస్తాను మీ ఇద్దరు తీసుకోండి నాయన నాకు వద్దప్ప మీరిద్దరు తీసుకోండి అప్ప ఎట్లా తీసుకుంటారో తీసుకొని నేను చూస్తాను ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నీకే చేద్దాము ఉండు ఫస్ట్ వచ్చేసి ఇది నార్మల్ వర్షన్ ఓకే ఇట్లా పట్టుకో ఇట్లా నేనా నువ్వు పట్టుకోలే మొగుడివి నేనే పట్టుకుంటాను మళ్ళా నువ్వే పట్టుకో సెకండ్ వర్షన్ కాదు ఫస్ట్ వర్షన్ ఇట్లా ఈ పాప ఎందుకు వీడియో పెట్టా నుంచి నవ్వుతాను సుగిలే గిలిగిన పట్టుకోయిందా నీకు ఇది ప్రీ ప్రెగ్నెన్సీ ఇట్లా ఓకేనా మళ్ళా ఆ తర్వాత మోకాళ్ళ మీద కూర్చో నేనెందుకు కూర్చుంటాలే నీ పెళ్ళాం నువ్వు కూర్చో ఏమైనా నా మొగుడు ఉన్నాడా నేను కూర్చునేకి వీడియో కోసం అమ్మా నేను కూర్చోనట్లా నువ్వు కూర్చోలే రివర్స్ నెక్స్ట్ వస్తుంది నువ్వు కూర్చొని నాకన్నా నీకు బాగుంటుంది నీది అయిపోయినాక వాంది ఎందుకు చేస్తాను అట్లా వీడియో రాళ్ళ వద్దా చూసే వాళ్ళు ఏమనుకోల్లా నేనేం కూర్చోనప్ప అంత సీన్ లేదు చూడప్ప కూర్చొని నీ పెళ్ళాన్ని పట్టుకో నేను చెప్పినట్లు చెయ్యి ఒక షాట్ చెయ్యి నీళ్ళు చేయి చెప్తా నీళ్ళు చేయి జస్ట్ నీళ్ళు చేయి ఊరికి అట్లా అట్లా పొట్ట పట్టుకో చెప్తా నువ్వు పట్టుకోలే మొగుడు పట్టుకుంటామా అత్తను కొడుకు ఇద్దరం పట్టుకుంటాము కూర్చో పట్టుకో అట్లా ఏంది రాడు పట్టుకున్నా ప్రీ ప్రెగ్నెన్సీ ఇది పట్టుకో అట్లా ముద్దు పెట్టుకో ఏందిరా పట్టుకోవడానికి సొగిలోడా పట్టుకోమా ఏంది ఏమున్నా లేకుండా పట్టుకోమా పట్టుకొని నువ్వు మొగుడు నువ్వు పట్టుకోరా నేనేమైనా మొగుడినే పట్టుకో నేను చెప్పినట్టు చెయ్యి పట్టుకో నేనేమైనా మొగుడా ఇట్లా పట్టుకున్నావా ఓకే ఇప్పుడు సెకండ్ వర్షన్ మామూలు వాళ్ళందరూ ఆ బాబు కడుపు వచ్చినట్లు ఆ పాప కాదు నాకు నిజంగానే ఇప్పుడు అందరూ చేస్తున్నారు అట్లా నువ్వు పట్టుకునేది కాదు నేను పట్టుకోనా నువ్వు ఎత్తిది ఎత్తేది వద్దులే ఇట్లా పట్టుకోండి ఎత్తులేదా పట్టుకోమా చెప్తాను నీకు నేనెందుకు పట్టుకుంటారా నీ పెళ్ళాం పట్టుకుంటుంది సొగిలోడా నీ సొగిల మగం లేకే ఆ పాప ఎందుకు పట్టుకోలేరా ఆ పాపకు తీసుకుంటారు నిన్నెందుకు తీసుకుంటారా ఇది ఎక్కడదిరా అత్తయ్య ఇట్లా కూడా తీసుకుంటారు అత్తయ్య మీరెక్కడ తిక్కలల్ల నాయన కొత్త ట్రెండ్ అత్తయ్య కొత్త ట్రెండ్ నిజంగా అంటే మొగళ్ళకి గర్భం వస్తుందా మళ్ళా వస్తుందా వస్తాందాడా అందుకే కదా ఇప్పుడు 2 వెరైటీస్ ఇప్పుడు మొగోళ్ళ గర్భం వచ్చినట్ల ఇప్పుడు ఇది ఎక్కడ సోద్యం రా నాయన నిజంగానే అబద్ధం కాదు
తల్లి కూడా పట్టుకుంటుంది, పట్టుకుంటావా? తల్లి ఎవరు పట్టుకోలేలే సొగిలి నా కొడుక, నాకేం బట్టే ఇట్లా ఇట్లా అని ఇట్లా ఇప్పుడు నువ్వు నీళ్ళు డౌన్ చేసి కిస్ చేయలేడా? నేనెందుకు చేస్తాను, నీ పెళ్ళాన్ని చేస్తుంది. లే సొగిలి కూతలు కూర్చున్నట్టు మెడతో కొడతా నా కొడుక. నిజంగా తల్లి బాగున్నావులే, లే సొగిల్లానా లే, బాగా బాగా నవ్వుతావు కానీ నిజంగా నేను చేయను. చూపి, మాకేంది అర్థం కావడం లేదు. అదే ఎట్లా చేస్తారు, తల్లి ఎవరు చేస్తారు? తల్లి చేస్తుందండి. వచ్చింది అయిపో కూడా ఉన్నాడు, నువ్వు కూడా అట్లా ఏందన్నా పెట్టుకోరా. చూసినావా? ఇది చూడు, 3 పెళ్ళాము, నీ పెళ్ళాం పట్టుకోవాలా. నేను చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు చెప్పు నువ్వు. ఏందన్నా పెట్టుకోరా. నువ్వు మదా ప్రెగ్నెన్సీ మగవాళ్ళకు కూడా తీసామండి మేము అని చెప్పు. ఏందని పెట్టుకో. ఏంది పెట్టుకోవాల్సిన అవసరం లేదే, చెప్పుమా పట్టుకొని. మదా ప్రెగ్నెన్సీ నీట్గా కెమెరా పక్కన తీసా. ఏంలే నాతో తిక్క తిక్కవన్నీ తీపిస్తావు, ఏ చెప్తే చెప్పాలా నేను? మళ్ళా సెల్ కాడికి పోతాడు ముద్ర స్ట్రిప్ నా కొడుకు. ప్రామిస్ చెప్తాను, అబద్ధం కాదు. ఈ అమ్మ ఒకటి సీర కట్టుపో. పట్టుకో. నేనంతా పట్టుకుంటారా? నన్ను పట్టుకో పట్టుకో అంటున్నావు, ఆ పాప పట్టుకుంటుంది. ఉబ్బిచ్చురా కడుపుని, ఉబ్బి ఉంటే కదా ఉబ్బే కాడ నాకు నుండి ఉబ్బి. మళ్ళీ ఎందుకు పెట్టుకోరా? పట్టుకో, ఇట్లా పట్టుకో. నేను పెట్టుకోనరా, ఆ పాపని పట్టుకోమనరా, నాకెందుకు? నువ్వు చూపించి చెప్పు అండి. అదే ఎట్లా చెప్తారు బాబీ, నన్ను మెడతో కొడతారు బాబీ అందరు. జరుగుతానా ఇప్పుడు, జరుగుతాంది ఇప్పుడు అంతా. నీకే మీ అబ్బాయిలకు ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉన్నా చెప్పుమా. మీ అబ్బాయిలకు ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా చేస్తారండి ఇట్లా ప్రీ ప్రెగ్నెన్సీ షూట్, పోస్ట్ ప్రెగ్నెన్సీ అని చెప్పు. మీ అబ్బాయిలకి కూడా ఎవరైనా అట్లా ప్రెగ్నెన్సీ వస్తే ఇట్లా చేస్తారండి. ఇది కళా కొడుకు చెప్తున్నాడు, నేను చెప్తాను. నాకేందిరా ఇట్లాడు చెప్పిస్తాను. ఈ పొద్దు యాపక్కలు వేసినాను రా నేను. నువ్వు చెప్పు, ముసలిళ్ళకి వచ్చినా కానీ చేస్తామండి అని. బాగా వచ్చిందమ్మా ఈ పాప చూడు, ఎంత ఆనందం ఉంది ఈ పాపకి. పూర్వకాలంలో ఇట్లాంటివన్నీ ఉండేవి. కొంచెం ముందుకు పెట్టు ఉంటే కదాడా చాలమ్మా. లేకుంటే అది కాదు పెట్టేది, సన్నది అపజుడు ఇంతలా ఎత్తుకొస్తుందో ఆడ పెట్టుకొని రాపోరా పోయి. వింతకాలం వచ్చేసింది, వింతకాలం వచ్చింది కదా మా అసలు. లోపల షర్ట్ లోపల ఇప్పుడు చెప్పు, నీట్గా చెప్పమ్మా. నీట్గా వాళ్ళ కన్విన్సింగ్ ఉండాల. అదే మీరు ఫోటో తీయండి, ఇట్లా ఇట్లా తీసి. ఫోటో కాదు, అది వీడియో పోతాను నిమిషం చూస్తా. ఏంది తిక్క తిక్క గంటది? తిక్క తిక్క కాదు బుడుక్సు, ఇప్పుడు జరుగుతుంది వింత లోకం ఇదంతా. చెప్పు. మదా ప్రెగ్నెన్సీ అండి, నీట్గా. మదా ప్రెగ్నెన్సీ అండి, ఇలా మీకు కూడా ఎవరికైనా అబ్బాయిలకు వస్తే వాళ్ళు తీస్తారు, బిడ్డను బయటకు తీస్తారు. బిడ్డను కాదు, ఫోటోగ్రాఫర్ ఏంది పద్దు మరిదే ఘోరంగా చేస్తాను. ఏంది ముద్దు పెట్టుకుంటాను సగిలిదాన్ని, సగిలిదాన్ని నువ్వు కూడా పెట్టుకుంటావా? చీచి కూర్చో, పర్లేదు ఏమనుకో. చీచి పెట్టుకో, కట్టుకో. వారసుడు వస్తానండి, పెట్టుకోమ్మా. నాకొద్దు నాయనా, ఆ వారసుడు వద్దు, నువ్వు వద్దు, నీ దానికి ముద్దులు పెట్టేది వద్దు, నీ పెండ్లాంతో పెట్టించుకో. పట్టుకో, నేను పట్టుకొని చూడరా అయిపోతుంది. ఇంకా ఎట్లనే తీసుకునే ఇంకా పట్టుకున్నాను కదా బాబీ, ఇంకా ఏంది బాబీ? తలకు అది పెడతారు. తలకొద్దు కానీ మా కడుపు ఇట్లా ఎత్తి పట్టుకోమా, ఇట్లా పైకి కింద నుండి అట్లా. తలకి ఇట్లా కిరీటం లాగా పెడతారు. తేడాన్ని తెచ్చుకుందరా పోయి. కాదు బాబీ, ఇట్లా విచిత్రమైన చూపిస్తానవరా, ఇవి ఉన్నాయా అసలు? ఎవరికైనా జరుగుతానయా? నీకు ఇప్పుడు ఫోటో ఇప్పుడు సెల్లో వాళ్ళు ఏదో ఊరికే చూపిస్తానరే, ఎట్లా వస్తాయి లేరా కడుపులే నిజంగానే ఉన్నాయి. కొడితే కడుపు పేలిపోతుంది నా కొడుక. నిజంగానే ఉన్నాయి. ఎట్లుంటాయి రా విచిత్రమైన చిత్రమైన అని చెప్తాను. నువ్వు సొగిలి నా కొడుక అట్లా పట్టుకో. ఆ సొగిలి చేసేకి నువ్వు చేసేకి ఏందిరా నన్ను పట్టుకో పట్టుకో పట్టుకొని చంపుతావు. ఈ పాప ఏందో చేస్తాంది నాకు. అదే ఇట్లా ఇట్లా
కింద నీళ్ళు అమ్మయ్యా నీళ్ళు డౌన్ చూడు ఎంత మంచి చెట్టు పిక్కొచ్చిందా పాప. నీళ్ళు డౌన్ ఎట్లా పూలు వేయడం లేదు ఆ, పూస్తాయే. నీళ్ళు డౌన్ చేసి ముద్దు పెట్టుకో. నేను చేయను అట్లా. ఆ, తో చేస్తారు బుడుక్సు. చిచ్చి నీ పెళ్ళని చేసుకోమని నీళ్ళు డౌన్ లోపలికి పెట్టేసేయి అంతే కదా. ఏయ్, ఆ, నా మాటిని అది తీసేసి ఆ. ఆ వీడియో తీసేరా, పెట్టద్దు నాయన నీకు నమస్కారం. మదా వద్దు, ధర వద్దు, నాకు నచ్చలే. పొజిషన్ అట్లున్నాయి వద్దు బాబీ, నాకు నచ్చలే, తీయద్దు బాబీ, నీ ఇష్టం, నాకు నచ్చలేదు, నువ్వు తీయద్దు. అత్తయ్య నేను చెప్పింది అంత మంచి చెట్టుని పాప చామంతి పూల చెట్టు పిక్కొచ్చింది చూడు. ఈ పాప సాకుతే కదా తెలిసేకి, ఎందుకులే ఇవంతా సరే. సాకుతే కదా తెలిసేకి. ఒక్కసారి వీడియోగా చూపి. మా బాగుంది మా. నాకు నచ్చలేరా నువ్వు చేసే విచిత్రాలన్నీ. అత్తయ్య ఇంకా ఎట్లా విష్ణు ఇంకంతే, ఇంకా నువ్వు ఇట్లా ఇట్లా పట్టుకొని మా నువ్వు ఎన్ని ఫోజులు పెట్టింటారే. చాలు సరిపోతాయి. నువ్వు వచ్చి ఏం చేస్తావు తెలుసా, కింద కూర్చొని ఇట్లా చప్పట్లు కొట్టుకుంటూ. నేనెందుకు కొడతా, ఏం భజన చేస్తాను నాయడా? లే తీసేలే, తీసేయ్. పెట్టినావంటే చెప్తూ కొడతా, వీడియో కింద పెట్టినావంటే. తే బాగా పెట్టినావు, తీలే తే. ఆడోడు నాకు అట్లా చేస్తున్నాడు. ఈ పాప ఇంత మంచి చెట్టు పిక్కొచ్చింది, ఎన్ని పూలు పూస్తాండ దీనికి. సుగిల్దానా మదా లేదు, తొక్క లేదు, తీసే. ఆ వీడియో పెట్టినామంటే చూడు నా కొడుకానికి. బాగా చెప్పినారులే, ఓ తొక్కలో ప్రమోషన్ తీసుకున్నారు. వాడో పుడంగి, నేను ఓ పెద్ద పుడంగి. మా పిల్లలు పుట్టినాక చెప్పేసాం రామా. ఏంలే ఇది ఒక్కటే, ఇంకా పిల్లలది ఒక్కటి రా చెప్తా. రా ఏంది పిల్లలు పుట్టినారా నీకు? రా చెప్తా, దగ్గర రామా. ఏమి చేయి పెట్టు. చేయి పెడితే నీ పెన్లాన్ని ఎత్తుకోమని రా, నన్నేందిరా, అన్ని నాకు చెప్తాను. బుడుక్సు ఓ నిమిషం నువ్వు పట్టుకో. పెన్లాం ఎత్తుకోవాలరా, నాకు కాదురా సొగిలోడ ఇట్లా చేసేది. నువ్వు రామా, ఇక్కడ రామా, నీకు తెలుదురా, నేను నీకు నేర్పిస్తాను. నాకెందుకు, నాకొద్దురా. నువ్వు పట్టుకో చెప్తా. ఎవరైతే ఏమే నీకు తెలుదు ఇది. ఒక్క నిమిషం ఉండు, దగ్గర పెట్టుకో ఇట్లా. ఇది ముసిలోళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు చెప్పుతో కొడుతున్నా కొడక. నేనే ముసిల్దాన్ని ఏం కాదు, ముసలోళ్ళు అయ్యేకి. నా కొడక ఎవరురా నీకు చెప్పింది తిక్క తిక్కవన్నీ నిమ్మని పెట్టినావంటే గిన మెడతో కొడతా నా కొడక అది.